అవర్ ఛానల్. నేను సహస్ర. మనతో పాటు ఉన్నారు ఇవాళ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఎక్స్ హోమ్ మినిస్టర్ మైసూరా రెడ్డి గారు. సో ప్రస్తుతం జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాల గురించి అలాగే ఏపీ పాలిటిక్స్ గురించి కూడా పూర్తిగా మాట్లాడదాం తనతో పాటు. నమస్తే సార్. సార్ ఫస్ట్గా ఇప్పుడు మొత్తం కూడా యావత్ భారతదేశం కూడా ఆపరేషన్ సింధూర్ని అయితే చూస్తూ ఉన్నారు. సో ఆపరేషన్ సింధూర్ అనేది సక్సెస్ఫుల్గా అయిందని చెప్పేసి కొంతమంది సెలబ్రేషన్స్ కూడా చేసుకుంటున్నారు. మీకు అనిపిస్తుందా సార్ నిజంగానే ఆపరేషన్ సింధూర్ వల్ల అన్యాయం జరిగిన వాళ్ళకి న్యాయం జరిగిందని? అన్యాయం జరిగిన వారికి న్యాయం జరిగిందని కాదు. ఇక్కడ ఉగ్రవాదుల ధ్యేయం ఏమిట్రా అంటే భారతదేశాన్ని అస్థిరపరచాలని, మత కల్లాలు సృష్టించాలనేది వాళ్ళ ధ్యేయం. ఇక్కడ శాంతి అనేది ఉండకూడదు అనేది. దాంతో కాశ్మీర్ పర్యటనకు వెళ్ళిన పర్యాటకులను పేరు అడిగి హిందువులుగా ఉన్న వ్యక్తులను మాత్రం కాల్చేశారు. ఒక్క వ్యక్తి మాత్రం ముస్లిం చనిపోయినారు. ఆయన ప్రొటెస్ట్ చేసి తిరగబడ్డారు. వాళ్ళను యాత్రికులను మీద ఫైర్ చేయకుండా అతన్ని ఒక్కరిని కాల్చేసినారు. సరే, దేశ ప్రజల్లో ఏ విధమైన అభిప్రాయం ఏర్పడిందంటే పాకిస్తాన్కు టిట్ ఫర్ టాట్ నేర్పించాలి ఏదో ఒక లెసన్ అనేది ఒక దృఢమైన అభిప్రాయం ఉన్నది. గత వారం రోజులుగా మోడీ ప్రభుత్వం ఒక దౌత్యపరమైన అంచెలు విధించిందే కానీ ఎలాంటి సైనిక చర్య తీసుకోలేదు. కొంచెం ఏమి సైనిక చర్య తీసుకోలేదనేది ప్రజల్లో ఉన్నది. దాని మీదట నిన్న జరిగిన దాడి ఏదైతే ఉందో అది ఉగ్రస్థావరాలు ఎక్కడ ఉన్నాయో ఆ ఉగ్రస్థావరాల మీదనే జరిగినాయి. పాక్ ఆక్రమిత కాశ్మీర్లో 4, 5 పాకిస్తాన్లో ఉన్న 4 ఉగ్రవాద శిబిరాల మీద అటాక్ చేశారు. సరే, జనం ఎంతమంది నష్టపోయినారు అంటే ఉగ్రవాదులే కాబట్టి వాళ్ళని గురించి బాధపడాల్సిన అవసరం లేదు. ఈ జరిగిన సంఘటన తర్వాత ఒక మేరకు భారత ప్రజానీకంలో సంతృప్తి అనేది ఏర్పడింది. ఎందుకంటే కార్యాచరణ రూపొందించడం, ఆర్మీ అయితేనేమి, నేవీ అయితేనేమి, వైమానిక దళం అయితేనేమి ఒక యునైటెడ్గా అటాక్ చేయటము, ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ సేకరించడము, ఎక్కడైతే ఉగ్రవాద శిబిరాలు ఉన్నాయో అక్కడ ఇంటెలిజెన్స్ సేకరించడం అయితేనేమి 4 విభాగాలు కోఆర్డినేటెడ్గా పనిచేసి 20 నిమిషాల లోపల పని పూర్తి చేశారు. ఏదైతే వాళ్ళు చేసిన సంఘటనకు ప్రతీకార చర్యగా చేసినారు. ఇప్పుడు మళ్ళీ దాడులు జరుగుతున్నాయి ఒకరి మీద ఒకరు. అది ఈ దినం మధ్యాహ్నం నుంచి మొదలైనాయి. వైమానిక దాడులు కూడా జరుగుతున్నాయి. ఎందుకంటే 2 దేశాలు ఎప్పుడో విడిపోయినారు. విడిపోయిన తర్వాత ఎవరి బ్రతుకుదేరు వారు బ్రతికితే కనుక పాకిస్తాన్ బాగానే ఉంటుంది, ఇండియా కూడా బాగానే ఉంటుంది. ఇప్పుడు పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి ఏమంత బాగలేదు. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్కి అయితేనేమి, ఇతర సంస్థల వద్దకైతేనేమి ఆర్థికంగా బాగలేకనే ఆర్థికంగా సాయం చేయండి అని తిరుగుతున్నారు. అటువంటి అభివృద్ధి కూడా చెందలేదు సక్రమంగా. అటువంటి సమయంలో ఇటువంటి చర్యలు అనేది దృష్టి పాకిస్తాన్లో ఉన్న అంతర్గత సమస్యల నుంచి తప్పించుకోవడానికి ఇటువంటి చర్య చేపట్టారు. ఈ చర్యలు ఒక విధంగా సమస్యపోవు. ఇప్పుడు దానికి టిట్ ఫర్ టాట్గా మనాళ్ళు దాడి చేయడము, సింధూర్ ఆపరేషన్ సింధూరు, మళ్ళీ దానికి తోడు దెబ్బతిన్నారు కాబట్టి మళ్ళీ అటాక్, సరిహద్దు గ్రామాల మీద అటాక్ చేయటము, పూరి సెక్టార్లో ఒక 13 మందిని చంపడం జరిగింది. దానికి రిటాలియేషన్గా మళ్ళీ దాడులు జరుగుతున్నాయి. ఇది ఎక్కడి వరకు జరుగుతుంది, ఎక్కడితో ఆగిపోతుంది అనేది తర్వాత విషయము. ఇది మంచి శుభకర పరిణామం అని చెప్పను. అది మొదలుపెట్టింది ఎవరు? ఉగ్రవాదులకు ఎక్కడైనా కానీ పాకిస్తాన్ ప్రభుత్వం వెన్నుదన్నుగా ఉండకూడదు. ఉగ్రవాదం అనేది ప్రపంచంలో ఏ దేశం కూడా హర్షించడం లేదు. అటువంటి ఉగ్రవాదులను పెంచి పోషించింది మేమే అని చెప్పి రక్షణ మంత్రి చెప్పడం అంతకంటే దురదృష్టకరమైన విషయం ఇంకొకటి ఉండదు. ఎందుకు పెంచామంటే ఈ అమెరికా చేసిన చేష్టల వల్లనే మేము పెంచాల్సింది వచ్చింది. అటు ఆఫ్ఘనిస్తాన్లో దాడి చేసేదానికి వీళ్ళని ఉపయోగించుకునేదానికి పెంచి పోషించినాము.
రకరకాల చర్యలకు ఉపయోగించుకున్నారు అమెరికాని అని చెప్పారు. ఈ ఉగ్రవాదులు ఒకరి కట్టుబాట్లలో ఉండవు, వాళ్ళ ఇష్టం వచ్చినట్టు చేస్తుంటారు. ఆ ఇష్టం వచ్చిన చేసిన దాంట్లోనే ఈ పెహల్గాం దాడి కూడా. అంటే ఉగ్రవాదులు కూడా రెచ్చగొట్టడానికి కూడా మన భారతదేశం ముఖ్యంగా మోడీ తీసుకున్న నిర్ణయాలు కూడా అయ్యుండొచ్చు అంటారా? మోడీ నిర్ణయాలు ఏముండవు, ఉగ్రవాదులు 370 ఆర్టికల్ రద్దు చేయడం వల్ల అప్పటి నుంచి పగ మీద ఉన్నారని అంటున్నారు. 370 ఆర్టికల్ పాకిస్తాన్కి సంబంధం లేదు కదా. 370 ఆర్టికల్ అనేది కాశ్మీరు ఆ దినము విలీనమైనప్పుడు, అదే కాశ్మీర్ విలీనమైనప్పుడు అప్పుడు 370 ఆర్టికల్ పెట్టారు. ఇప్పుడు కాశ్మీరు భారతదేశంలో అంతర్భాగం అయిపోయింది. అది ఒక ప్రత్యేక ప్రతిపత్తి గల రాష్ట్రం కూడా అయింది. అది ఇప్పుడంటే లేదనుకోండి, రద్దు చేశారు. 370 రద్దు చేయడము, రాష్ట్ర ప్రతిపత్తిని రద్దు చేయడం జరిగింది. త్వరలోనే ప్రతిపత్తిని చేస్తాము చెప్పి, ప్రతిపత్తి కల్పిస్తామని చెప్పి కేంద్ర హోంమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది. అటువంటి సమయంలో సంఘటన జరగటము అని అంటే కాశ్మీర్ని డిస్టెబిలైజ్ చేయడమే కదా. కాశ్మీర్లో కాల్పులు ఇప్పుడు కాశ్మీర్లో బార్డర్లో కాల్పులు జరిగినాయి. ఎవరుంటారు కాశ్మీర్ బార్డర్లో? ముస్లింలే కదా, వాళ్ళని హత్య చేసినట్టే కదా. ఒకవేళ పహల్గాంలో జరిగిన సంఘటన అంటే వేరు. పహల్గాం సంఘటన తర్వాత ప్రతీకార చర్యగా ఉగ్రవాద శిబిరాల మీద అటాక్ చేసినప్పుడు పాకిస్తాన్ సైన్యం మన భారతదేశ బార్డర్లో అటాక్ చేసినప్పుడు బార్డర్లో ఉన్న గ్రామస్తులే కదా, వారంతా ముస్లింలే కదా. ముస్లింల మీద దాడి చేయడం ఏంటి? ఇవి కొన్ని. ఇప్పుడు భారతదేశం ఏర్పడిపోయింది, పాకిస్తాన్ ఏర్పడిపోయిన తర్వాత వాళ్ళ దేశ అంతర్గత విషయాలు చూసుకోవాలి. అక్కడేమైందంటే ప్రజాస్వామ్యం లేదు, మిలిటరీ పరిపాలన. ఎప్పుడు చూసినా పాకిస్తాన్ పుట్టినప్పటి నుంచి ప్రజాస్వామ్యం లేదు, కానీ సైన్యాధ్యక్షులే పాలిస్తుంటారు. సైన్యాధ్యక్షులు పెప్పెట్ గవర్నమెంట్ని పెట్టుకుంటారు. ఆ పెప్పెట్ గవర్నమెంట్ ఏం చేస్తే వాళ్ళు చెప్పింది జరగాల్సిందే, కానీ ఇతరత్ర ఏం చేసేదానికి లేదు. వాళ్ళ సైన్యంలోనే ఎప్పుడు ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడతాయో ఇటువంటివన్నీ సృష్టించుకుంటుంటారు. ఓకే, మీరు అన్నట్టు అంటే ఇప్పుడు మొన్న కాల్పులు జరిపిన తర్వాత మోడీకి వెళ్ళి చెప్పండి అంటే అందరి మీద కాల్ చేసి చంపేశారు. మోడీ నిజంగానే ప్రతీకార చర్య తీసుకున్నాడు. ఇప్పుడు దీనివల్ల వాళ్ళు ఇంకా రెచ్చిపోయే సంఘటనలు ఏమైనా అక్కడ నుంచి రావచ్చు అంటారా? పాపం ఒక 2 వారాల కిందట మ్యారేజ్ అయింది. నన్ను కూడా చంపండి, నా భర్తతో పాటు చంపొద్దని వేడుకున్నది. నన్ను కూడా చంపండి అంటే నిన్ను చంపము, నువ్వు పోయి మోడీకి చెప్పుకో అన్నారు. అంటే ఎవరు రెచ్చగొట్టినట్టు? ఉగ్రవాదులే కదా రెచ్చగొట్టినట్టు. అది దానికి ప్రతీకార చర్య తీసుకోవాలని చెప్పి భారతదేశంలో ప్రతి ఒక్కరూ కోరుకుంటాను, ఎదురు చూశారు. అది మోడీ నిన్న సరైన చర్య తీసుకున్నారు. సరే, అది ఎంతటితో ఆగుతుందని ఎవరు అనుకోలేదులేండి. మళ్ళీ వాళ్ళు దాడులు చేయడము, మనం దాడులు చేయడము ఒక యుద్ధానికి దారి తీసే అవకాశం ఏర్పడింది. ఇప్పుడు యుద్ధ వాతావరణం అంటే చాలా బీభత్సంగా జరుగుతుంది అంటారా? బీభత్సంగా అంటే పాకిస్తాన్ ఏ విధంగా తట్టుకోలేదు. పాకిస్తాన్ ఒకటే అయితే తట్టుకోలేదు. కాకపోతే ఎందుకంటే వాళ్ళకు అంతర్గత సమస్యలు ఉన్నాయి, ఆర్థికంగా ఉండే సమస్యలు ఉండినా అటు బెలూచిస్తాన్ మాకు స్వతంత్ర దేశం కావాలని చెప్పి బెలూచిస్తాన్ నుంచి వాళ్ళ దాడులు వాళ్ళు పాకిస్తాన్ మీద చేస్తున్నారు. ఇటు ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్లు కూడా పాక్ మీద దండయాత్ర చేస్తున్నారు. అంటే అటువైపు దండయాత్ర జరుగుతుంది, ఇటు ఇండియా కూడా దండయాత్ర చేస్తే చుట్టూరు వాళ్ళకు ఉన్నట్టే కదా. కాకపోతే చైనా పాత్ర ఏమిటి అనేది ఇక్కడ వస్తుంది. చైనా కేవలం ఆయుధ సంపత్తు ఇతర రకాల సహకారమే చేస్తుందా, లేక చైనా కూడా ఒక ఫ్రంట్ ఓపెన్ చేస్తుందా? మనకు బార్డర్ ఎక్కువ ఉంది కదా చైనాతో. ఫ్రంట్ చేస్తే మన సైన్యం 2 పక్కలా పోవాల్సింది వస్తుంది. అప్పుడు కొంచెం మనకు ఇబ్బందికర పరిస్థితి. వాళ్ళ ఆర్థికంగా సాయం చేసినా, సైనిక పాఠవాన్ని కల్పించినా మనకేం ఇబ్బంది లేదు. కాకపోతే ఇంకొక ఫ్రంట్ ఓపెన్ చేస్తే అదొక ఇబ్బందికర సమస్య. మిగతాటి వేరే ఏం లేదు. బంగ్లాదేశ్ అంటారు, బంగ్లాదేశ్కి ఇప్పుడు భారతదేశం భయపడాల్సినంత అవసరము లేదు, ఏమి లేదు. ఇటు శ్రీలంకలో సమస్యలు లేవు. ఇప్పుడు మనకు ఉండేదంతా ఇప్పుడు పాకిస్తాన్తోనే కాబట్టి పెద్ద సమస్య కాదు భారతదేశం. అమెరికా కూడా ఒక
పాకిస్తాన్ కి మద్దతు కలుగుతుంది అని అంటున్నారు. అదే ఎందుకంటే అణ్వాయుధాలు పాకిస్తాన్ వాళ్ళకి సప్లై చేస్తుంది కాబట్టి వెనుకుండి అమెరికా కూడా పుష్ చేస్తుంది పాకిస్తాన్ కంటే ఏం చెప్తారు? అణ్వాయుధాలు వాళ్ళు సప్లై చేయటం లేదు అమెరికా. వాళ్ళు కూడా ఉత్పత్తి చేసుకున్నారు. కానీ రక్షణ మంత్రి మా దగ్గర మీరు యుద్ధం చేస్తే మేము అణ్వాయుధాలు ప్రయోగించుతాము అని అన్నారు. వాళ్ళ అణ్వాయుధాలు వాళ్ళు భీకరానికి చెప్పుకుంటున్నారు కానీ 400 కిలోమీటర్లని 150 కిలోమీటర్ల కంటే ఎక్కువ పోవు అనేది రక్షణ శ్రేణి నిపుణులు చెప్తున్నమాట. 120 కిలోమీటర్లు అంటే కేవలం పాకిస్తాన్కు మనకున్న బార్డర్లో నష్టం జరుగుతుంది. మన క్షిపణులు ప్రయోగించితే కనుక పాకిస్తానే మిగలదు. కాబట్టి అణుదాడి అనే వాళ్ళు అంత తొందరపడి చేయరు. చేస్తే నష్టం జరిగేది పాకిస్తాన్కే జరుగుతుంది ఎక్కువ. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్.